ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాలకృష్ణ గారికి ఒక్కటే సూటిగా అడుగుతున్నాం. మా వైఎస్ఆర్సీపీ నాయకుల ద్వారా ఓపెన్ ఛాలెంజ్ వేస్తున్నాం. బాలకృష్ణ గారు, మీరు ఇప్పుడు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు. మీరుంటున్న ఏరియాలోనే రెండో వార్డు ఏదైతే చౌడేశ్వరి కాలనీ ఏదో మేము చేస్తున్న అభివృద్ధి ఏదో కనిపిస్తుంది. కనీసం మీరు ఆ వార్డులో ఉన్నారు కదా, మీరు ఎమ్మెల్యేగా ఆ ఇంట్లో స్థానికంగా ఉంటున్నారని చెప్పుకుంటున్నారు కదా, మీరు చెప్పుకోవడమే, ప్రజలైతే ఎవరు నమ్మడం లేదు. వచ్చి కనీసం నేనున్న ఇంటి దగ్గర పరిసరాలు ఎలాగున్నాయి, కనీసం నేను ఏం అభివృద్ధి చేస్తున్నాను అని రండి, మీరు రండి, నేను వస్తాను. కనీసం ఆడ ఎలా అభివృద్ధి జరిగిందో ఒక్కసారైనా చూడండి. అలా వచ్చి ఊరికే సినిమా హీరో లాగా మీరు వచ్చేసేసి ఊరికే షో ఇచ్చి వెళ్ళిపోతారు. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, లాస్ట్ సారి ఉన్నప్పుడు మీకు సంబంధించిన కౌన్సిలర్లే మన మార్కండేయ నగర్ గాని అలాగే కొన్ని స్లమ్ ఏరియాస్ గాని డ్రైనేజ్ దమ్మకాన్ని మార్చేసినారు. అంటే వాళ్ళ సొంత లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి తగ్గట్టుగా చూసుకొని డ్రైనేజ్, మున్సిపల్ డ్రైనేజ్ కి సంబంధించింది డ్రైనేజే మార్చేసినారు. అదే విధంగా చూసుకుంటే మన గొల్లపల్లి రిజర్వాయర్ మీరు చేసిన అప్పుకి ఈ రోజు కూడా ఇప్పుడు కూడా మేము 63 లక్షలు అప్పు కడుతున్నాం. మరి మీరు చేస్తున్న అభివృద్ధి ఎక్కడ? మేము ఊరికే అన్ని సీట్లు తీసుకొస్తాం, ఇన్ని సీట్లు చేసుకొస్తామని అంటున్నారు. మీరు ధైర్యంగా నిజంగా మీ పార్టీ మీద మీకు నమ్మకం ఉంటే, మీరు నిజంగా మీరు కార్యకర్తలుగా మీరు పని చేస్తుంటే పొత్తులు పెట్టుకోకుండా రండి. మీ పార్టీ మీద మీకు అంత గౌరవం ఉంది కదా, పొత్తులు పెట్టుకోరాకుండా రండి. మరి పొత్తులు ఎందుకు పెట్టుకుంటున్నారు? పొత్తులు పెట్టుకుంటున్నారంటే మరి మీ పార్టీ మీద మీకు నమ్మకం లేకున్నట్లే కదా. చంద్రబాబు నాయుడు గారు అంటారు, నేను ప్రజలకు అందరికీ కూడా షూరిటీగా ఉంటాను, ప్రజలకి ఎప్పుడు వెన్నెముకగా ఉంటాను, ప్రజల్ని ఎప్పుడు నేను బాగా చూసుకుంటాను. ఈయనకు 6 మంది షూరిటీ వేయకుండానే బయటికి రాలేకపోయాడు జైలు నుంచి. ఈయనకేంటి ప్రజలకి ఇంకా షూరిటీగా ఏముంటాడు? ఇవన్నీ కేవలము మన వైఎస్ఆర్సీపీ ఎక్కడ ఇంకా బలమవుతుందో, ఇంకా బలపడతారో అనే భయం పుట్టుపోయింది టీడీపీ వాళ్లకు. వీళ్ళు టీడీపీ వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా, ఇంకెన్ని పొత్తులు పెట్టుకొని వచ్చినా ఈసారి మాత్రం ఖచ్చితంగా 175 ఖచ్చితంగా మా హిందూపురం నుంచి ఖచ్చితంగా మా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న గారికి మేము ఖచ్చితంగా గిఫ్ట్ ఇస్తాం. ముఖ్య ఉద్దేశం, నిన్నటి రోజున మన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు ఒక మాట మాట్లాడారు. మా అధికార పార్టీ కౌన్సిలర్కి పార్టీలకు చేర్చుకొని ఒక మాట మాట్లాడారు. కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాము అని చెప్పేసి అని మాట్లాడారు. ఎవరిని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారని ఈ సందర్భంగా నేను క్వశ్చన్ చేస్తున్నాను. గత ఎంతమందిని మీరు కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నారు? ఎన్నిసార్లు మీరు హిందూపూర్కి వచ్చారు? ఎవరిని చూసుకున్నారు? ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మా మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పర్యటనను భయపడి 4 సార్లు 5 సార్లు వచ్చాము హిందూపూర్కి. ఇది నీ స్థాయి. మా పెద్ద ఆయన నిన్ను ఆల్రెడీ భయపెట్టేశాడు. ఎక్కడ ఓడిపోతానో అనే భయంతో వచ్చి ప్రలోభాలకు గురి చేస్తూ ఎవరో ఒకరిని పార్టీ నుంచి తీసుకున్నంత మాత్రాన మీకు బలం పెరిగింది అనేసి అంటే అది మీది బలుపు కాదు, వాపు అనేసి సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా డెవలప్మెంట్ మనం మాట్లాడుతున్నారే, మీరు ఏది డెవలప్ చేశారో ఈ సందర్భంగా తెలియజేయాలని చెప్పేసి నేను సవాల్ విసురుతున్నా. ఆటో నగర్ కానీ, వాటర్ కానీ, ఏదైనా చేసినది మా పెద్ద ఆయన మాత్రమే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హిందూపురాన్ని. మీరు ఏమీ చేయలేదు. గత 40 సంవత్సరాలుగా మీరు వస్తున్నా కూడా, మిమ్మల్ని గెలిపిస్తున్నా కూడా ఇక్కడ ప్రజలు మీరు ఏమీ చేయలేదు. అంత తప్ప మీరు ఏమీ చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా మీరు మా పార్టీ వాళ్ళని ఏదో చేర్చుకున్నాము, మీరు వీక్ చేస్తున్నాము, అది ఇది అని మీరు మాట్లాడితే, మేము చేర్చుకోవాలా, మేము ప్రలోభాలకు గురి చేయాలంటే మీ పార్టీలో ఒక్కరు కూడా లేకుండా చేయగలరు. కానీ మా నాయకుడు అది నేర్పిలేదు మాకు. 23 మంది ఎమ్మెల్యేలు పోతేనే మా నాయకుడు భయపడలేదు. నెక్స్ట్ ఎలక్షన్స్కి 151 కొట్టినాం.
ఈసారి 175 175 కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తున్నాం. చేతనైతే సత్తా ఉంటే ఒంటరిగా వచ్చి అడ్డుకోండి, లేదా ఈ చిల్లర రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఇక రాబోయే ఎలక్షన్స్ లో ఈ హిందూపూర్లో వైఎస్ఆర్సీపీ పార్టీ బలం ఎలా ఉంటుందని చెప్పేసి ఐకమత్యంగా మేమందరూ చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.